ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల కార్మికుల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గతంలో జరిగిన బీఆర్టీఎస్ రోడ్డు ధర్నాను మరిపించే విధంగా ఈరోజు వేలాది మంది మహిళా ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ఈ యొక్క అలంకార ధర్నా చౌక్కి వచ్చేసి వారి యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగ సంఘ నాయకులందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను డిఏలను పిఆర్సీని ఐఆర్ని ప్రకటించాలని చెప్పి అదేవిధంగా ఉద్యోగులను అయాపుల భారత్తోటి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈ విధానాలను ఇప్పటికైనా సరే మానుకొని ఉద్యోగ సంఘాలతోటి సమావేశం ఏర్పాటు చేసి ఈ నిరంకుశమైన విధానాన్ని మీరు ఇప్పటికైనా తొలగించకపోతే ఇంకా ఉద్యోగుల యొక్క మరి వ్యతిరేకతను చవి చూడాల్సి వస్తుంది. గత ప్రభుత్వం కూడా ఈ విధంగానే ఉద్యోగులు వేధించి ఏ విధంగా మూల్యం చెల్లించుకుందో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా సరే మీరు ఇప్పుడు మహిళా ఉపాధ్యాయులు ఎంతోమంది మనోవేదనకు గురవుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో ప్రతి ఉద్యోగి ఎంతో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఒకటే గుర్తు చేస్తున్నాం, ఇక్కడ వచ్చినటువంటి జనసందేహాన్ని చూసైనా సరే కనువిప్పు కలిగి ఈ ప్రభుత్వం వెంటనే తగినటువంటి చర్యలు కనుక చేపట్టకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ పల్నాడు జిల్లా ప్యాప్టో తరఫున మీకు మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం.